జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా ఎస్పీ కిరణ్ ఖారేతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దాతల సహకారంతో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసిన పోలీసులను మంత్రి శ్రీధర్ బాబు అభినందనలు తెలిపారు. జిల్లాలో బెట్టింగ్ యాప్స్ కు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు పాటుపడుతున్న పోలీసు యంత్రాంగానికి ప్రజలు సపోర్టుగా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎవరైనా బెట్టింగ్ యాప్ సంబంధించిన సమాచారాన్ని అందజేస్తే వెంటనే స్పందించి వారిని మరింత దాని పరంగా ముందుకు పోయేకుండా ఉండే ప్రయత్నం చేయాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు సీసీ కెమెరాలకు సంబంధించి మంచి ఆలోచన, మంచి ప్రయత్నం మేము అందరం కూడా చూసినాం. నేరేం చేయాలనే ఆలోచన ఉన్న నేరస్తులు ఎవరికి భయపడకుండా చేస్తూ ఉంటారు. ఎప్పుడు చేస్తారు? చట్టం తన చేతిలో పెట్టుకొని చేసే క్రమంలో చేస్తూ ఉంటారు. ఇసుక లారీలు తిరుగుతూ ఉన్నాయి. ఇసుక లారీలకు సంబంధించి రాబోయే కాలంలో ఒక చిన్న సంఘటన కూడా యాక్సిడెంట్ ద్వారా జరగకూడదు. జరిగిన బాధ్యత పోలీస్ యంత్రాంగంతో పాటు ఆర్టీఏకి సంబంధించిన యంత్రాంగం పైన ఉంటుంది. మేము ఇప్పుడే చెప్తా ఉన్నాం, దీంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు.